ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 69 బంతుల్లో 121 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు, 8 సిక్స్లు ఉన్నాయి. దీంతో భారత్లో రోహిత్ శర్మ 300 అంతర్జాతీయ సిక్స్లు కొట్టాడు. అలాగే తన ఖాతాలో ఎన్నో రికార్డులు కూడా వేసుకున్నాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్లో రికార్డు స్థాయిలో 5వ టీ20 సెంచరీ సాధించిన రోహిత్ శర్మ ఆ తర్వాత సూపర్ ఓవర్లో టీంని గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్లో డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ గెలిపించిన తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. దీంతో 170 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడి పేరిట లేని రికార్డును రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక భారత్లో 173 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ ఇప్పటి వరకు 301 సిక్స్లు అయితే బాదాడు. ఈ జాబితాలో తన దేశం తరఫున 256 సిక్స్లు కొట్టిన న్యూజిలాండ్ ప్లేయర్ మార్టిన్ గప్టిల్ రెండో స్థానంలో ఉండగా బ్రెండన్ మెకలం 230 సిక్స్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఈ గుర్తింపు పొందాడు. టీ20లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 90 సిక్స్లు బాదాడు. దీంతో టీ20లో కెప్టెన్గా 86 సిక్స్లు బాదిన ఇయాన్ మోర్గాన్ని రోహిత్ శర్మ అధిగమించాడు. ఇక 82 సిక్స్లతో ఆరన్ ఫించ్ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 4వ స్థానంలో ఉన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.